మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న బిడ్డలందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. యేసు ప్రభుల వారు సిలువలో పలికిన రెండవ మాటను కూడా మనము చూసుకొని ముందుకు వెళదాం. రెండవ మాట కూడా ఎంతో విలువైనది కనుక జాగ్రత్తగా మనము వినే దైవాశీస్సులు పొందాలని, అటువంటి స్వభావం కూడా ఈ సంవత్సరము మనం కలిగి జీవించాలని ప్రభుపేట మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము నుండి మనం 43 వచనాలు మనం చూసుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెబుతున్నానెను. ఈ మాటను కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు చెబుతుంటున్నాడు. మరి యేసు కుడివైపున ఎడమ వైపున ఉన్న దొంగలు మరి ప్రభువును ఇద్దరు కూడా అందరితో పాటు దూషించిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు దొంగలు కూడా మరి దూషించారు. నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మను కూడా కాపాడు అని ఇద్దరు కూడా పలికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనము చెప్పుకొని ఉన్నాం, శత్రువులను కూడా క్షమించిన యేసు క్రీస్తుల వారి మనసు గుర్తెరిగి పశ్చాత్తాపుడై ప్రభు వైపుకు తిరిగి కుడివైపున ఉంటున్న దొంగ అంటూ ఉంటున్నాడు, తండ్రి, నీవు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇన్నాళ్ళు రోత బ్రతుకు బ్రతికాను, ఇన్నాళ్ళు దొంగ బ్రతుకు బ్రతికాను, ఇన్నాళ్ళు అనేకులకు వేదనకరంగా జీవించాను, ఇన్నాళ్ళు అందరినీ దోచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతూ ఉంటున్నానయ్యా. ఇప్పుడు నేను నీ ప్రేమను గుర్తెరిగాను. ఎన్నాళ్ళు నేనంతా రోత బ్రతుకు బ్రతికాను, నేను గుర్తెరిగాను. నన్ను క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకో అని ప్రభు ఆ యొక్క కుడివైపున ఉన్న దొంగ పలికినప్పుడు మరి ప్రభువు తన క్షమించిన విధానము మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఇన్నాళ్ళు మనము ఎలా జీవించున్నామో, ఎలా బ్రతికి ఉన్నామో, ఇకనైనా దొంగ వలె దేవుని ప్రేమను గుర్తెరిగి, దేవుని యొక్క మనసు గుర్తెరిగి, దొంగ వలె పశ్చాత్తపడి దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. దేవుని వైపుకు తిరగాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అయితే యేసు ప్రభుల వారు దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేను నిన్ను క్షమించాను. ఇప్పటి నుండి నువ్వు ఏ పాపము లేని నిష్కలంకుడవు,
శుద్ధ హృదయం కలిగిన వాడువు, శుద్ధ హృదయం కలిగిన వాడు కాబట్టి నీవు నాతో కూడా తండ్రి దగ్గర రాజ్యములో నా సింహాసనం మీద ఉండటానికి హక్కు కలిగిన వాడువు. ఆ యొక్క స్థానము సంపాదించున్నావు, నీవు ఇంకా నిష్కలంకుడవు అని దేవుడు దొంగను క్షమించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ క్షమించడం అనేది కూడా విలువైనది. ఎందుకంటే చాలామంది పైకి క్షమిస్తూ ఉంటారు, నేను నిన్ను క్షమించాను అంటూ ఉంటారు, కానీ లోపల పగ రగిలిపోతూ ఉంటుంది. లోపల ఉద్రేకులై ఉంటూ ఉంటారు. వాడిని ఎప్పుడు చంపాలా, వాడి మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలా అన్న హృదయంతో ఉంటాడు. సామెతల గ్రంథంలో ఉంటూ ఉంటుంది, ఒకడు నవ్వుచుండినను పగ యందు ఉండును అని. పగవాడు మరి తిను తాగు సుఖించు అని పైకి చెబుతూ ఉంటాడంటే, కానీ వాడు ఈడెప్పుడే వెళ్తాడా అన్న మనసు ఉంటుందంట. అందుకే నువ్వు తినవద్దు అటువంటి వరకడ తిన్నను దాన్ని కక్కి వేసుకుంటావు, ఎందుకంటే వాడు మంచి మనసుతో పెట్టట్లేదు అని. అలాగే ఇక్కడ నీవు పూర్ణ హృదయముతో క్షమించకపోతే, పూర్ణ హృదయముతో క్షమించకపోతే ఎటువంటి ప్రయోజనము ఉండదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్షమించడం అనేది చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉంటాం. అసలు నీవు ఇతరులను క్షమించకపోతే నీకు నష్టమా లేక ఇతరులకు నష్టమా అనేది మనము చూడాలి. అనేది మనము తెలుసుకోగలిగితే ఖచ్చితంగా హృదయపూర్వకంగా వారిని క్షమిస్తూ ఉంటాం. ఇక్కడ మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉంటాం, 18వ అధ్యాయము మత్తయి సువార్త 21, 22 వచనాలు, 23 వచనాలు మనం చూస్తూ ఉంటాం. పేతురు భక్తుడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మార్లు మట్టుక అని అడిగిన. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెబుతున్నాను అని చెబుతుంటున్నాను. ఎన్నిసార్లు క్షమించాలి అనే దానికి వివరణ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. 70 ఏళ్ళు క్షమించాలి అంటే నీ జీవితకాలము క్షమిస్తూనే ఉండాలి, క్షమ హృదయం కలిగి ఉండాలి అని ప్రభు చెబుతూ ఉంటున్నాం. మనలను మనము ప్రశ్న వేసుకున్నాం, ఇతరులను ఎన్నిసార్లు క్షమించాలి అన్న ఆలోచన మనకు వస్తే మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, నాకు తండ్రి యొద్ద దేవుని యొద్ద ఎన్నిసార్లు క్షమాపణ కావాలి? ఒక 10 సార్లు సరిపోతుందా? 11వ సారి తప్పు చేస్తే
ఇంకా క్షమించవలసిన అవసరం లేదా? నిన్ను శిక్షించాలా? లేదా 100 సార్లు క్షమిస్తే చాలా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దినదినము కూడా మనము తెలిసి చేసిన తెలియక చేసిన ఏదో ఒక పొరపాటు చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, నడకల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ తప్పు చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతిరోజు క్షమాపణ దేవుని దగ్గర మనకు కావాలి. కనుక నీవు కూడా నీ సహోదరుని హృదయపూర్వకంగా జీవితకాలము నువ్వు బ్రతికి ఉన్నంతకాలము, లేదా నువ్వు తండ్రి యొద్దకు చేరేంత వరకు క్షమా హృదయము కలిగి జీవించవలసిన బద్ధుడివై ఉంటున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఏ విధంగా క్షమిస్తూ ఉంటున్నావో, నీవు ఎన్నిసార్లు క్షమిస్తున్నావో అన్నిసార్లే నువ్వు క్షమించబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటాం. క్షమించకపోతే వచ్చే నష్టం ఏంటి అనే దానిని కూడా మనము ఒకసారి చూసుకుందాం. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలోని 23 నుండి 35 వచనాలు మనము చదువుకుందాం. 23 నుండి 35 వచనాలు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఆచరణ ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చిన్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకునుము, నీకు చెల్లించదనని వాని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చిన్నది చెల్లించే వరకు వానిని సరసలలో వేయించును. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానుడికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతా చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చదవబడిన మాటను బట్టి మనము
చూసినట్లయితే క్షమించకపోతే మనమే నష్టపోతూ ఉంటాం. మనం అనుకోవచ్చు, నేను క్షమించకపోతే వాడు నాశనం అయిపోతాడను, వాడికే నష్టం కలుగుతూ ఉంటున్నదను, వాడే నా దగ్గరకు వస్తాడు, వాడి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎప్పుడో ఒకసారి వాడే నా దగ్గరకు వస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ క్షమించే హృదయం లేకపోతే, మనం క్షమించకపోతే, అది హృదయపూర్వకంగా క్షమించకపోతే మనమే నష్టపోతూ ఉంటాం. ఇక్కడ మనము చూసుకున్నాం, 100 దేనారములు మరి అచ్యున్న యొక్క మనము చూసినట్లయితే 10,000 తలాంతులు అచ్యున్న ఇద్దరు వ్యక్తులను మనము చూస్తూ ఉంటున్నాం. 10,000 తలాంతులు అక్కడ చూసినట్లయితే ఒక తలాంతు ఇంచుమించు 3,600 అని అక్కడ పుట్టినోట్లో మనము చూస్తూ ఉంటాం. 3,600 కౌంట్ చేసినప్పుడు వచ్చినది ఏంటంటే 3,60,00,000 వచ్చాను. మనము ఆ యొక్క దాసుడు క్షమించబడింది 3,06,00,000. అంత భిక్ష పొంది, అంత క్షమాపణ పొంది సంతోషముగా తన కుటుంబంతో పంచుకోవటానికి వెళుతూ ఉండొచ్చు. నా యొక్క యజమానుడు నీ భార్య బిడ్డలనే అమ్ముకుంటావో ఏం చేసుకుంటావో నాపైతే చెల్లించు అని ఎంతో కఠినముగా మాట్లాడాడు. నేను కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి నన్ను క్షమించయ్యా, అనుకున్న సమయానికి చెల్లించలేకపోయాను, నాకు కొంత గడువు ఇవ్వు అని నేను వేడుకున్నాను. కానీ నా యజమానుడు కనికరపడి, ఇంకా నువ్వు చెల్లించవలసిన అవసరం లేదులే, వెళ్ళు అని చెప్పాడు. మనకెంత సహాయం చేశాడు. మనం ఇంకా అప్పు చెల్లించాలన్న టెన్షన్ పడవలసిన అవసరం లేదు, క్షమించాడు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఆ యొక్క వార్త కుటుంబస్తులతో పంచుకొని సంతోషించాలని సంతోషంగా వెళుతూ ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో అతనికి 100 దేనారములు ఇవ్వవలసిన మరొక వ్యక్తి దాసుడు అతనికి పడినప్పుడు అతడు కూడా క్షమించాలి కదా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఒక దేనారము ఇంచుమించు ₹1 కావచ్చు. ₹1 అని అంటే అది కూడా కౌంట్ చేస్తే మొత్తం 100 దేనారములు చూస్తే ₹50గా లెక్క చేయబడి ఉన్నది. 3,60,00,000 ఇక్కడ ₹50. అంత క్షమాపణ పొందిన వ్యక్తి ₹50కు కకృతిపడి
క్షమించకుండా అతని కుతిక పట్టుకొని అతని సరస్సులు వేయించి కఠినంగా ప్రవర్తించి క్షమించకుండా ఉన్న కారణాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పరిస్థితిని చూసిన ఇంకొంతమంది దాసులు యజమానుడి దగ్గరికి వచ్చి, యజమానుడా, నీవు అతన్ని క్షమించవు, కానీ అతడు దుర్మార్గుడిగా అతనికి అప్పివలసిన మరొక దాసుని గొంతు పట్టుకుని సరస్సులు వేయించాడు, కఠినంగా ప్రవర్తించాడు అని చెప్పినప్పుడు యజమానుడు ఆ దాసుని మరలా పిలిపించి, నేను నిన్ను క్షమిస్తే నువ్వు క్షమించాలి కదా, కనీసం సమయమన్నా ఇవ్వాలి కదా, ఇవేవి చేయలేదు కనుక నేను నిన్ను ఎంత క్షమించానో ఆ అప్పంతా మరలా నీ అకౌంట్లో వేసేస్తూ ఉంటున్నాను. ఆ అప్పంతా కూడా మరలా నువ్వు చెల్లించాలి, దాన్ని చెల్లించే వరకు నువ్వు సరస్సులో ఉండు అని బాధించు వారికి అతన్ని అప్పగించాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము క్షమించకపోతే మనకు దేవుడిచ్చిన రక్షణ కోల్పోతూ ఉంటాం. కనుక క్షమించడంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. అయితే మనము దేవుడు ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా క్షమించాడు. ఏ విధంగా క్షమించాడు? హెబ్రీ పత్రిక 8:12 మనము చూసినట్లయితే హెబ్రీ 8:12 వచనంలో, హెబ్రీ 8:12 వచనంలో మనము చూస్తూ ఉంటాం. అక్కడ రాయబడిన ఒక చక్కని మాట మనము చూసుకుందాం. ఏంటంటే, ఎనిమిది 12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపంలోనూ ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ఎలా క్షమించాడు? మరలా జ్ఞాపకం చేసుకోవట్లేదంట. మనము కూడా ఇతరులను క్షమించామంటే మనము పదే జ్ఞాపకం చేసుకోకూడదు. పదే నువ్వు నా ఎడల ఆ రోజు ఈ తప్పు చేసేవరా అని వారిని బాధ పెట్టే వారముగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. అంటే అవి ఒక పక్కకు ఉన్నాయి, కాకపోతే జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభు క్షమించినట్టు క్షమించవో మరలా దాన్ని తీసుకుని వచ్చి నీ లెక్కలో చేర్చడానికి ఒక పక్కన ఉంచాడు, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన బతులం ఏంటనో మరొక మాటను చివరిగా మనము చూసుకొని ముగించుకుందాం. ఏంటంటే, మనము పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం. సింపుల్గా బైబిల్లో ఉన్న ఆ యొక్క పరలోక ప్రార్థన మనము చూడకుండా చేయగలిగినంత ఆ విధంలో ఆ ప్రార్థన నేర్చుకున్న దాన్ని మరి నేర్చుకున్నట్టు చెబుతూ ఉంటాం, దాని అర్థము తెలియక. అయితే దానిలో ఉన్న అర్థం ఏంటి మనం ఒకసారి గమనిద్దాం. మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణస్తులను
మా రుణములు క్షమించుము అన్న మాటకు మనం అర్థము చూసినట్లయితే ఆ యొక్క మాట ఏంటంటే మేము ఏ విధంగా అయితే మా యొక్క రుణస్తులను మా ఏళ్ళ తప్పు చేసిన వారిని ఏ విధంగా క్షమిస్తున్నామో ఆ విధంగా నీవు కూడా మమ్మను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మేము క్షమించినట్టే క్షమించు అని ప్రార్థనలో చెబుతూ ఉంటున్నాం. అంటే నీవు హృదయపూర్వకంగా క్షమించకుండా పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రభువు కూడా రేపు అదే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఫలానా రోజు నాకు విరోధంగా అలా చేసావు, నేను చూడవద్దన్న సినిమాలు చూసావు, సంఘస్థుల ఎర్ల నీవు నటించావు, భక్తి పరుడనని నటించావు అని పదే పదే జ్ఞాపకము చేయమని దాని యొక్క అర్థముగా మనము ఆ యొక్క పరలోక ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. అంటే చేయొద్దని కాదు, చేయాలి. కానీ మనము ఎలా ఉండాలో అనేది కూడా పరీక్షించుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాం. కాబట్టి క్షమించడము అనే విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము ఎవరి మీద పగ పెట్టుకోకుండా అందరినీ క్షమించే హృదయం కలిగి నీవు నేను ప్రభువుకు విధేయులముగా ఉండాలని కోరుకుంటూ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.